అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కొత్తగా గోల్డ్ కార్డ్ని ప్రవేశపెట్టాడు. అదేంటి ట్రంప్ చాలా కాలంగా గోల్డ్ కార్డ్ గురించి మాట్లాడుతున్నాడు కదా అంటే, ఒరిజినల్గా ట్రంప్ మాట్లాడింది వేరు, తాజాగా బుధవారం నాడు ఆయన ప్రకటించింది వేరు. గతంలో ఆయన గోల్డ్ కార్డ్ అని చెప్పి ప్రకటించినప్పుడు $5 మిలియన్ కడితే వాళ్ళకి గ్రీన్ కార్డు వస్తుంది అమెరికాలో అని చెప్పాడు. $5 మిలియన్ అంటే ఇప్పుడున్న రేట్లలో 45 కోట్లు ఇండియన్ రూపీస్లో. కానీ తాజాగా ట్రంప్ ప్రకటించినటువంటి గోల్డ్ కార్డ్ అది కాదు. దీనికి 1 మిలియన్ కడితే సరిపోతుంది. 1 మిలియన్ అంటే ఇప్పుడున్నటువంటి మారకం రేట్లలో 9 కోట్లు అనుకోండి. అంటే 9 కోట్ల రూపాయలు కనుక కట్టగలిగితే అమెరికాలో గ్రీన్ కార్డుని పొందవచ్చు. తద్వారా తర్వాత పౌరసత్వాన్ని కూడా పొందవచ్చు. ట్రంప్ దీనికి సంబంధించి 2 రకాల స్కీములు ప్రకటించాడు. ఒకటేమో ఇండివిజువల్స్కి, వ్యక్తులేమో $1 మిలియన్ కడితే వాళ్ళు గ్రీన్ కార్డ్ తెచ్చుకోవచ్చు. అదేవిధంగా కంపెనీలు కూడా ఎవరినైనా తెచ్చుకోవాలి, ఎవరికైనా గ్రీన్ కార్డ్ ఇప్పించాలి అనుకుంటే $2 మిలియన్ కట్టాలి అన్నాడు. అంటే 18 కోట్ల రూపాయలు. ఈ వ్యక్తి మాకు చాలా అవసరం అని ఏ కంపెనీ అయినా అనుకున్నదనుకోండి, ఒక $2 మిలియన్ కట్టేస్తే సరి గ్రీన్ కార్డు వచ్చేస్తుంది. గ్రీన్ కార్డు వస్తే అమెరికాలో ఎంప్లాయ్మెంట్ తీసుకోవచ్చు, ఇంకా ఏమైనా చేయొచ్చు. సో నెక్స్ట్ కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నలు ఉన్నాయి. అదేంటంటే, ఇప్పటికే ఆల్రెడీ అమెరికాలో EB-5 అనే కేటగిరీ ఉంది. ఇట్లా గ్రీన్ కార్డ్ తెచ్చుకోవాలంటే డబ్బులు కట్టి. EB అంటే ఎంప్లాయ్మెంట్ బేస్డ్. అందులో చాలా కేటగిరీస్ ఉన్నాయి. 5 అనేది ఒక కేటగిరీ. EB-5 కింద గతంలో $1 మిలియన్ అంటే 9 కోట్ల రూపాయలని ఇప్పుడున్న రేట్లలో అమెరికాలో ఏదైనా కంపెనీలో కానీ బిజినెస్లో కానీ ఇన్వెస్ట్ చేసి 10 మంది అమెరికన్ వర్కర్స్కి ఉద్యోగం కల్పిస్తే వాళ్ళకి గ్రీన్ కార్డు వస్తుంది. అది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్కీమ్. అది EB-5 అనేది చాలామంది కడుతూ ఉంటారు, ఇండియా నుంచి కూడా డబ్బులు ఉన్నవాళ్ళు. $1 మిలియన్ అంటే లెక్కలేదు కదా చాలామందికి. సో వాళ్ళ పిల్లల్ని పంపించారనుకోండి అమెరికాకి, ఈ గ్రీన్ కార్డు వస్తుందో రాదో, H-1B మీద ఈ అవస్థలన్నీ ఎందుకు అని చెప్పి EB-5 కింద $1 మిలియన్ కడతారు. కట్టడం అంటే ఏమి లేదు, ఒక కంపెనీలో పెట్టుబడిగా లేక ఒక బిజినెస్లో పార్ట్నర్గా పెట్టవచ్చు. ఓన్లీ కండిషన్ ఏమిటంటే, వీళ్ళు పెట్టేటువంటి ఈ డబ్బు కింద ఒక 10 మంది ఎంప్లాయీస్ని క్రియేట్ చేయాలి. 10 మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలన్నమాట. క్రియేట్ చేసినట్టుగా చూపించాలి. చూపిస్తే గ్రీన్ కార్డు వస్తుంది వాళ్ళకి. ప్రస్తుతం చాలామంది ఉన్నారు ఈ కేటగిరీ కింద, ఇండియన్స్ కూడా, ఈవెన్ ఏపీ తెలంగాణ నుంచి కూడా. మరేంటి తేడా? ఆల్రెడీ EB-5 ఉంది కదా. ప్రధానమైన తేడా ఏమిటంటే, కొత్తగా ట్రంప్ ప్రకటించినటువంటి ఈ గోల్డ్ కార్డు కింద మీరు $1 మిలియన్ కట్టడం అనేది వన్ టైం పేమెంట్. అంటే డొనేషన్ లాగా ఇచ్చేస్తారంతే. ఈ $1 మిలియన్ అంటే 9 కోట్ల రూపాయలు అమెరికన్ గవర్నమెంట్ కట్టాలంతే. అవి వెనక్కి రావు ఇక ట్రంప్ గోల్డ్ కార్డు కింద. అదే గతంలో ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి EB-5 ఏంటంటే, నేను ఇంతకుముందు చెప్పినట్టు మీరు ఒక బిజినెస్లో కానీ ఒక కంపెనీలో కానీ ఇన్వెస్ట్ చేయాలి. అంటే అది మీ డబ్బే, మీ డబ్బుగానే ఉంటుంది, ఎప్పటికైనా మళ్ళీ మీకు వెనక్కి వస్తుంది. సో ప్రధానమైన డిఫరెన్స్ ఇదన్నమాట. కొత్తగా ట్రంప్ ప్రకటించినటువంటి గోల్డ్ కార్డు కింద మీరు డబ్బులు కడితే అవి వెనక్కి రావు, $1 మిలియన్. అదే $1 మిలియన్ EB-5 కింద కడితే వస్తాయి. ట్రంప్ ప్రకటించిన ఈ గోల్డ్ కార్డు గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటే నేను ఇంగ్లీష్లో రాసిన ఈ ఆర్టికల్ చదవండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. రెండవది, EB-5 కింద $1 మిలియన్ కడితే అవి మళ్ళీ వెనక్కి వస్తాయి అని అనుకున్నాం కదా. ఎప్పుడు వెనక్కి వస్తాయి? కండిషన్ ఏమిటంటే, కనీసం 2 సంవత్సరాల పాటు అవి లాక్ అయి ఉండాలి. ఈ 2 సంవత్సరాలు ఆ బిజినెస్లో ఉండాలి. అవి 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకోవడానికి అవకాశం ఉంది. అయితే ఏం చెప్తారంటే, 2 సంవత్సరాల తర్వాత తీసుకోవడానికి అవకాశం ఉన్నా ఈ అడ్మినిస్ట్రేటివ్ డిలేస్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి 3 నుంచి 5 సంవత్సరాలు పట్టవచ్చు మళ్ళీ మీ డబ్బులు మీకు వెనక్కి రావడానికి EB-5 కింద. మరి EB-5కి ట్రంప్ కొత్తగా ప్రకటించిన ఈ గోల్డ్ కార్డుకి మధ్య తేడా ఏంటి? ఇన్ఫ్యాక్ట్ EB-5 బెటర్ కదా, మన డబ్బులు మనకు వస్తాయి అని అంటే, డిఫరెన్స్ ఏమిటంటే, ఇప్పుడు ట్రంప్ ప్రకటించిన దాని ప్రకారం ఈ గోల్డ్ కార్డు అనేది ఫాస్ట్ ట్రాక్లో నడుస్తుంది. చాలా త్వరగా గ్రీన్ కార్డు వస్తుంది.
EB5కి మళ్ళీ క్యూ ఉంటుంది. ఆల్రెడీ ఉంది, ఎప్పటి నుంచో ఉంది కదా, అది 90s నుంచి ఉంది EB5 కేటగిరీ. సో ఇంతకుముందు అప్లై చేసుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. ముందు మీరు అప్రూవల్ తెచ్చుకోవాలి. అప్రూవల్ తెచ్చుకున్న తర్వాత ఇన్వెస్ట్ చేస్తారు. అసలు అప్రూవల్ రావడానికి టైం పడుతుంది. వేరేజ్ ఇప్పుడు ట్రంప్ ప్రకటించినటువంటి ఈ గోల్డ్ కార్డు కింద ఇమ్మీడియట్గా అప్లై చేసుకోవచ్చు. వెబ్సైట్ని ట్రంప్ నిన్ననే ఓపెన్ కూడా చేశాడు. కాబట్టి ఇది ఫాస్ట్ ట్రాక్ అనుకోండి. అంతేకాదు, ట్రంప్ ఆల్రెడీ ఏం చెప్తున్నాడంటే ఇది బెటర్ దెన్ గ్రీన్ కార్డ్ అని చెప్తున్నాడు. ఇది గ్రీన్ కార్డే, అది గ్రీన్ కార్డే, కానీ గోల్డ్ కార్డు కింద వచ్చేటువంటి గ్రీన్ కార్డు ఫాస్ట్గా వస్తుంది. ఇంకా దీనికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి, ఇది ఇంకా ఎక్కువ స్ట్రాంగ్ అన్నట్టుగా చెప్పాడు ట్రంప్. అయితే ఆ వివరాలన్నీ ఇంకా రావాల్సి ఉంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే, మన వాళ్ళు చాలామంది H1B కింద ఉంటారు. H1B అంటే ఎంప్లాయ్మెంట్ వీసా. మన వాళ్ళంతా ఉద్యోగాలు చేస్తారు కాబట్టి H1B తెచ్చుకొని ఉద్యోగంలో చేరతారు. లేక ఉద్యోగం వస్తే H1Bకి అప్లై చేసుకుంటారు. మరి ఇప్పుడు ట్రంప్ ప్రకటించినటువంటి ఈ గోల్డ్ కార్డు స్కీము H1B ఎంప్లాయీస్కి వర్తిస్తుందా? EB1 అనేది ఎట్లాగో ఎంప్లాయ్మెంట్ బేస్డ్ కాబట్టి, EB అంటేనే ఎంప్లాయ్మెంట్ బేస్డ్ కాబట్టి వాళ్ళకి ఎట్లాగో వర్తిస్తుంది. ఈవెన్ ట్రంప్ గోల్డ్ కార్డు కూడా ఇది వర్తిస్తుంది అని నిపుణులు చెప్తున్నారు ఇప్పుడు. ఎందుకంటే అట్లా వర్తించదు అనేటువంటి కండిషన్ ఎక్కడా లేదు. ఈవెన్ దో వాళ్ళు చేసే ఉద్యోగానికి ఈ గోల్డ్ కార్డుకి ఏమి సంబంధం లేకపోయినా, వాళ్ళ దగ్గర డబ్బులుంటే, వాళ్ళు వెల్దీ అయితే డబ్బులు కట్టి తీసుకోవచ్చు. తీసుకున్న తర్వాత వాళ్ళు ఉద్యోగం చేయొచ్చు, చేయకపోవచ్చు, బిజినెస్ చేయొచ్చు, మరొకటి చేయొచ్చు. కాబట్టి H1B ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఈ గోల్డ్ కార్డు వర్తిస్తుంది. ఇప్పుడు ట్రంప్ ఈ గోల్డ్ కార్డుని ఎందుకు ప్రమోట్ చేస్తున్నాడు? ఇప్పుడు EB5 ఆల్రెడీ ఉన్నది కదా. EB5 ద్వారా గవర్నమెంట్కి డబ్బులు ఏమి రావు, ఎందుకంటే ఆ డబ్బు మళ్ళీ వెనక్కిస్తారు కాబట్టి. ట్రంప్ ఎంతసేపటికి డబ్బులు లాగాలని చూస్తాడు కాబట్టి ప్రతి ఒక్కళ్ళ దగ్గర 9 కోట్ల రూపాయలు తీసేసుకోవచ్చు గవర్నమెంట్. అందుకోసం అని చెప్పి ఏం చెప్తున్నాడు, ఎక్స్పిడైటెడ్ రెసిడెన్సీ అండ్ సిటిజన్షిప్ అని చెప్తున్నాడు. అంటే EB5 కింద వచ్చేటువంటి గ్రీన్ కార్డు ప్రాసెస్ కొంచెం లెంగ్తీగా ఉంటుంది, కాంప్లికేటెడ్గా ఉంటుంది. వేరేజ్ ఇప్పుడు ప్రకటించిన ఈ గోల్డ్ కార్డు కింద రెసిడెన్సీ త్వరగా ఇస్తారు, గ్రీన్ కార్డు. రెండవది సిటిజన్షిప్ పాత్ కూడా కొంచెం సులభంగా ఉంటుంది, త్వరగా పౌరసత్వం తెచ్చుకోవచ్చు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఆ వివరాలన్నీ ఇంకా రావాల్సి ఉందనుకోండి, ఎందుకంటే ఫార్మల్ రెగ్యులేషన్స్ ఇవి ఇంకా పబ్లిష్ చేయలేదని చెప్తున్నారు. అలాగే ఎగ్జాక్ట్ వీసా క్లాసిఫికేషన్ ఏమిటి అనేది కూడా ఇంకా క్లారిటీ లేదు. EB5 లాంటివన్నీ కూడా ఎప్పటి నుంచో ఉన్నాయి కాబట్టి వాటికి పూర్తి క్లారిటీ ఉన్నది. అదేవిధంగా ఏమైనా క్యాప్స్ ఉన్నాయా, క్యాప్ అంటే ఎన్ని ఇస్తారు గోల్డ్ కార్డులో ఒక సంవత్సరంలో అని ఒక లెక్క ఉంటుంది కదా, ఆ క్యాప్స్ గురించి సమాచారం లేదు. తర్వాత అదనంగా కొన్ని అడ్మినిస్ట్రేటివ్ ఫీ ఇవి కట్టాలి అన్నారు, అవి ఎంత అంది క్లారిటీ లేదు. ఒక చోటేమో $15,000 అని ఉంది. ఇంకా అదనంగా కొన్ని ఖర్చులు ఉంటాయా లేదా తెలియదు. ఆ తర్వాత వెట్టింగ్ స్టాండర్డ్స్ ఎట్లా ఉంటాయి, అంటే ఏ రకంగా ఈ అప్లికేషన్ ప్రాసెస్ చేస్తారు, ఎవరికి ప్రిఫరెన్స్ ఇస్తారు, ఏ రకమైన వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు, ఇట్లాంటి వివరాలన్నీ కూడా ఇంకా పూర్తిగా బయటికి రాలేదు. అవన్నీ వచ్చిన తర్వాత కానీ మనకి ఇంకా క్లారిటీ రాదు. దీనికి మించి ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే, ఇప్పటిదాకా నిపుణులు చెప్తున్నది, EB5 అనేది లీగల్లీ చాలా స్టేబుల్, అది ఎస్టాబ్లిష్డ్ కేటగిరీ కాబట్టి. వేరేస్ ట్రంప్ తీసుకొచ్చింది ఆయన సొంతగా తీసుకొచ్చాడు యాజ్ ప్రెసిడెంట్. వేరేస్ EB5 ఇతర కేటగిరీస్ అన్నీ కూడా కాంగ్రెస్ అప్రూవ్ చేసింది. కాంగ్రెస్ అంటే మన పార్లమెంట్ లాగా. సో అమెరికాలో కాంగ్రెస్ అప్రూవ్డ్ కాబట్టి అవి చాలా స్టేబుల్, వాటికి ఏమీ సమస్య రాదు. వేరేస్ ట్రంప్ ఇప్పుడు ప్రకటించినటువంటి ఈ గోల్డ్ కార్డు కింద ఒకవేళ గ్రీన్ కార్డు వచ్చినా కూడా రేపు కోర్టుల్లో ఏమవుతుందో తెలియదు. దీనికి చాలా లీగల్ ఛాలెంజెస్ ఉంటాయని చెప్తున్నారు, ఎందుకంటే కాంగ్రెస్ అప్రూవల్ లేదు కాబట్టి. ఇక చివరిగా ఏమిటంటే, డబ్బులున్న వాళ్ళకి సులభంగా గ్రీన్ కార్డు వచ్చేట్టుగా, పౌరసత్వం వచ్చేట్టుగా ట్రంప్ ఈ స్కీమ్ తీసుకొచ్చాడు.